హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. కేవలం ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. మీ ఇక్కడ కేవలం ఇంటర్ మెమో ఉంటే సరిపోతుందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి మనకు భర్తీ చేసినటువంటి ఏవైతే జూనియర్ అసిస్టెంట్ లెవెల్ కానీ, ఇంకా టెక్నీషియన్ కానీ, ఇంకా చాలా రకాలైనటువంటి గ్రూప్ సి క్యాడర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా మనకు పర్మనెంటే. ఎలాంటి టెంపరరీ కానీ, ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు చాలా తక్కువ పోటీ ఉన్నటువంటి ఉద్యోగాలు. ఎందుకు తక్కువ పోటీ ఉంటుందని నేను ఇదే వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఏవైతే అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు ఎవరైతే చేయాలి అనుకుని చెబుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ కన్నా అప్లై చేసుకోండి. మీకు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కరెంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోకూడదు. వీడియోలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళకి వచ్చేసి మన డిఫెన్స్ స్టారింగ్ యాప్లో మీకు కేవలం 399కి విత్ 1 year వ్యాలిడిటీ తోటి కోర్స్ ఇస్తే అందిస్తూ ఉన్నాము. మీరు ఏం చేస్తారంటే మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియోస్ అయితే చూడొచ్చు. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు ముందుగా మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టు మనకి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో ఉన్నటువంటి విశ్వేశ్వర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్, మన నాగ్పూర్ వచ్చేసి మనకు మహారాష్ట్ర స్టేట్లో అయితే ఉంది. అక్కడి నుంచి రావడం అయితే జరిగింది. January 24th నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. నాన్ అకాడమిక్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు January 24th, 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు March 1, 2026 midnight 12 వరకు అప్లై చేసుకునే టైం అవుతుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాం బ్రదర్, దీనిలో భర్తీ చేసినటువంటి అన్నీ కూడా మనకు గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి టెంపరరీ కానీ, ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు. ఎవరికాడైతే ఇంటర్ మెమో ఉంటుందో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మీరు అప్లై చేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి ఆఫీస్ అండ్ ల్యాబ్ అటెండెంట్ అనమాట. ఈ పోస్టులు వచ్చేసి మనకు ఓవర్గా 5 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ యువర్ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకి ఇది వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 27 అయితే ఉండాల్సి ఉంటుంది. యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 32, ఓబీసీ వాళ్ళకు 30 years అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు మనకు ఆఫీస్ అటెండెంట్కి వచ్చేసి ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ల్యాబ్ అటెండెంట్కి అప్లై చేసుకోవాలంటే ఇంటర్లో మీరు సైన్స్ గ్రూప్ చేసినట్టు వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 200 మార్క్స్కి ఈచ్ క్వశ్చన్స్ వచ్చి మనకు 2 marks అనమాట. నెక్స్ట్ మనకు నెగిటివ్ మార్కింగ్ 0.5 అయితే ఉంటుంది. జనరల్ సిలబస్ నుంచి 100 questions వస్తాయి. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్. నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు రావడం అయితే జరుగుతుంది. 2 hours మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇక శాలరీ చూసుకుంటే మనకు బేసిక్ పే మీకు 18,000 అయితే ఉంటుంది. బట్ మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ డిఏ కానీ ఇంకా అదర్ అలవెన్స్ కలుపుకుంటే మీకు 35,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు టెక్నీషియన్కి వచ్చేసి మనకు లెవెల్ 3 కింద శాలరీ అయితే వస్తుంది. 21,700 మీకు బేసిక్ పే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు ఓవర్గా 50,000 కూడా దగ్గర శాలరీ అయితే వస్తుంది. ఓవర్లో మనకు 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 4, ఓబీసీలకు 2, ఎస్సీ వాళ్ళకు 2 అండ్ ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్లకు 1. ప్రతి క్యాస్ట్ వాళ్ళకి అయితే వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు స్పెషలైజేషన్ మీరు చూసుకున్నట్టయితే మనకు ఏ ట్రేడ్ అంటే ఏ విభాగానికి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు 18 నుండి 27 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవాలి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10+2 విత్ సైన్స్ గ్రూప్ ఎవరైతే చేసి ఉంటారో 60% మార్కులతోటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా 50% మార్కులతోటి, అదేవిధంగా మీకు 1 year ఐటీ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఐటీ కోర్స్ అని మనకు అక్కడ ఏవైతే స్పెసిఫిక్ ఏవైతే ట్రేడ్స్ ఇచ్చాడో ఆ విభాగాలు మీరు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు స్టేజ్ 1 వచ్చేసి మనకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనమాట. ఇది 100 questions అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. టోటల్గా 200 మార్క్స్కి ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 2 marks, 0.5 అంటే మనకు 2 marks 1 mark అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకోండి. అండ్ 2 hours అయితే మనకి ఎగ్జామ్ టైమింగ్.
నెక్స్ట్ మనకు స్టేజ్ 2 అయితే ఉంటుంది. ఇది మనకు ప్రొఫెన్సీ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. మీరు ఏదైతే అప్లై చేసినటువంటి అయితే స్పెసిఫిక్ ట్రేడ్ ఉంటుందో ఆటి విభాగానికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనమాట అది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసిందంటే మనకు జూనియర్ అసిస్టెంట్. దీనికి వచ్చేసి మనకు లెవెల్ 3 కింద సేమ్ అనమాట. 21,700 నుండి మనకు స్టార్ట్ అవుతుంది. బట్ అన్ని ఎలైన్స్ కలుపుకుంటే కనుక మనకు ఓవర్‌గా 50,000 దగ్గర దగ్గర సాలరీ అయితే ఉంటుంది. 3 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 2, ఓబీసీలకు 1 వేకెన్సీస్. నెక్స్ట్ మనకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎవరైతే బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ అండ్ ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ అయితే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ లేవు. బట్ బిలో 27 ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ మీకు 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేస్తే కనుక ప్రజెంట్ మీరు అప్లై చేసే టైంకి రాకపోయినా కూడా మీరు అప్లై చేయొచ్చు. తర్వాత మీకు ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు నేర్చుకొని పెట్టుకోండి మీరు కంపల్సరీగా. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్స్ అనేది స్టేజ్ 1 వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి. 200 మార్క్స్కి 200 నెగిటివ్ మార్కింగ్ మనకు 0.5, 2 తప్పులకు 1 మార్క్ కట్ అవుతుంది. జనరల్ సిలబస్ నుంచి మనకి ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్లు అయితే వస్తాయి. 2 అవర్స్ మనకు టైమింగ్ అయితే ఉంటుంది. స్టేజ్ 2లో మనకు సబ్జెక్ట్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ రైటింగ్ కమ్ స్కిల్ టెస్ట్ లాంటిది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మనకు ఎస్ఏ రైటింగ్ అండ్ ఇంగ్లీష్ గ్రామరు ఇవైతే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ లెటర్ రైటింగ్ అండ్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ ఓవరాల్ మీకు 100 మార్కులకు 3 అవర్స్ మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే మీకు స్కిల్ టెస్ట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. పోస్ట్ వచ్చి మనకు సీనియర్ టెక్నీషియన్ మనకు లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ పే మీకు 25,500 ఉంటుంది. బట్ అన్ని ఎలెవెన్స్ కలుపుకుంటే మీకు 55,000 అప్పుడు మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. అండ్ ఓవరాల్ మనకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు స్పెషలైజ్డ్ సంబంధించిన ట్రేడ్స్ కూడా మీరు చూసుకోవచ్చు దీనిలోన. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు బిలో 33 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ వాళ్ళకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు 35 అడిషనల్ మీరు 5 ఇయర్స్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10+2 ఎవరైతే సైన్స్ గ్రూప్ చేసి ఉంటారో ఇంటర్లో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్లో మీరు 50% మార్కులతోటి ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఐటీఐ కోర్స్ అయితే చేసి ఉండాలి. 1 ఇయర్ కానీ చేసినటువంటి సర్టిఫికేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ సర్టిఫికేట్ చేసిందంటే మనకు అక్కడ స్పెసిఫిక్గా ఏదైతే ట్రేడ్స్ ఇచ్చారు కదా ఈ ట్రేడ్స్లోను. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు స్టేజ్ 1 వచ్చేసి మనకు స్క్రీనింగ్ టెస్ట్ మనకు ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అనేది ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్కులు, 200 మార్క్స్కి 0.50 సిలబస్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్ అయితే వస్తాయి. 2 అవర్స్ మనకి ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇక స్టేజ్ 2 వచ్చేసి మనకి ఏంటంటే ప్రొఫెన్సీ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు సీనియర్ అసిస్టెంట్ దీనిలో వచ్చేసి మనకు ఓవర్లో మనకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ 2 కూడా మనకు యువర్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 25,500 ఉండే వరకు అన్ని అనేసి కలుపుకుంటాను మీకు ఓవర్గా 50,000 దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బిలో 33 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 ఇంటర్మీడియట్ మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేస్తే కానీ అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ రాకపోయినా కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీరు నేర్చుకోండి. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ టైం కల్లా మీరు నేర్చుకుంటే మీకే జాబ్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ అనమాట. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్కులు, 0.5 2 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. సిలబస్ చూసుకుంటే మనకు జనరల్ సిలబస్ నుంచి మనకు 70 క్వశ్చన్లు అయితే వస్తాయి. మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి. అదేవిధంగా మనకు డొమైన్ నాలెడ్జ్ 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేజ్ 2 ఉంటుంది. ఇది సబ్జెక్టివ్ టెస్ట్ అనమాట. దీనిలో వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఎస్ఏ రైటింగ్ అండ్ ఇంగ్లీష్ గ్రామరు, తర్వాత మనకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. దీనికి 3 అవర్స్ ఉంటుంది 100 మార్క్స్కి. నెక్స్ట్ పోస్టులు వచ్చి మనకు ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి అన్ని కూడా గ్రూప్స్ ఇవి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు గ్రూప్ బి క్యాడర్ సమ్ పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ అని వీటికి వచ్చేసి ఏంటంటే మనకు డిగ్రీ ఎవరైతే ఫస్ట్ క్లాస్ బీఈ కానీ బీటెక్ కానీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకు కొన్ని క్యాడర్ సంస్థ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. అంటే గ్రూప్ బీకి వచ్చేసి మనకు డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసింటే
వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ పోస్టు జూనియర్ ఇంజినీర్ అనమాట. దీనికొచ్చేసి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఎవరైతే ఫస్ట్ క్లాస్ బీఈ అండ్ లేదా బీటెక్ గాని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మీరు చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు ఫైనల్‌గా వచ్చేసి అప్లికెంట్ ఫీజు. అప్లికెంట్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చాలా ఎక్కువైతే పెట్టడం అయితే జరిగింది. మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మనకు ఈ నోటిఫికేషన్‌కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అని. ఎందుకంటే ఇక్కడ అప్లికెంట్ ఫీజు అనేది చాలా ఎక్కువైతే పెట్టడం జరిగింది. ఎవరికైతే జాబ్ కావాలి, ఎవరైతే సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్నానో అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకుంటారు. అలా అప్లై చేసిన వాళ్ళందరినీ చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువైతే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్‌లో హై స్కోర్ చేసి అండ్ స్కిల్ టెస్ట్ అండ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం జాబ్ వస్తది. బట్ అప్లై చేసేది మాత్రం చాలా తక్కువ మంది మాత్రం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఎంత పెట్టాడంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అప్లికేషన్ ఫీజు అనేది మనకు రూ. 2,360 ప్లస్ మనకు 18% జీఎస్టీ అయితే అన్నీ కలుపుకుంటే అండ్ రీఫండబుల్ మనకు క్యాప్షన్ డిపాజిట్ ఎవరైతే రీఫండబుల్ అనమాట ₹1000 వాళ్ళు మనకు రూ. 3,360. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసిందంటే అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదు. బట్ రీఫండబుల్ ఏవైతే డిపాజిట్ ఉందో 1000 అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ ₹1000 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది దీనికి. ఇక ఫైనల్‌గా వచ్చేసింది కదా! మనకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్‌లో ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకు నాగ్‌పూర్ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వీటిలోనే మనకు గ్రూప్ సి క్యాడర్, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి క్యాడర్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ప్రెజెంట్ మీకు ఓన్లీ గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన వేకెన్సీస్ మాత్రమే చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు బీఈ గాని, ఎవరైతే బీటెక్ గాని లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రూప్ బి క్యాడర్ సంబంధించిన వేకెన్సీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ వరకు మార్చి 1వ తేదీ వరకు టైం అయితే ఉంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాననుకుంటున్నాను. మీరు అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. థాంక్ యూ.